హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈ వీడియోలో మనం టెక్స్ట్ స్టైల్స్ని ఇంకా టెక్స్ట్ స్టైల్స్ని యూజ్ చేసి టేబుల్ ఆఫ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోబోతున్నాం. సో దానికోసం ముందుగా ఒక బేసిక్గా ఒక నార్మల్గా టెక్స్ట్ రాశాను, దాన్ని మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ కాపీ చేస్తున్నాను. జస్ట్ ఆ స్టైల్స్ని ముందు చూద్దాం, ఆ తర్వాత హెడ్డింగ్స్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. సో డిఫాల్ట్గా మీరు ఏదైనా ఒక టెక్స్ట్ని రాసినప్పుడు దాని స్టేటస్ అనేది నార్మల్గా ఉంటుంది, రైట్? సో అయితే ఒకవేళ మీరు చూడొచ్చు, ఒక లైన్కి మధ్యలో స్పేస్ ఉంటుంది. ఇలా మనకు స్పేస్ వద్దు అనుకున్నప్పుడు మాత్రం మీరు ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి సింపుల్గా నో స్పేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇది నార్మల్ స్పేసింగ్ ఉంటుంది, దీంట్లో నో స్పేసింగ్ ఉంటుంది, కరెక్ట్? సో ఇవి రెండు కూడా నార్మల్ టెక్స్ట్కి సంబంధించిన స్టైల్స్. అయితే సో దీంట్లో ప్రస్తుతానికి నేను ఓన్లీ ఇక్కడ సమ్ శాంపుల్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఆ టెక్స్ట్ని స్టైల్స్లో వెళ్ళి టైటిల్ అనే స్టైల్ని సెలెక్ట్ చేసిన. సో ఆటోమేటిక్గా నార్మల్ టెక్స్ట్ అనేది టైటిల్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ వచ్చేసి శాంపుల్ టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆ సెలెక్ట్ చేసిన శాంపుల్ టెక్స్ట్ని నేను మళ్ళీ ఇక్కడ హెడ్డింగ్ నెంబర్ 1 కాకుండా అక్కడ సబ్ టైటిల్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, టైటిల్ స్టైల్. సెకండ్ వన్ సబ్ హెడ్డింగ్స్ ఆర్ సబ్ టైటిల్ స్టైల్. సో థర్డ్లో ఉన్న టెక్స్ట్ని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ కోట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాను. సో హ్యాండ్లర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ నేను ఇన్సర్ట్ కోట్ అనే స్టైల్ని ఇక్కడ అది మనం ఇన్సర్ట్ చేస్తే ఇలా వస్తుంది. ఆ తర్వాత ఒక నార్మల్గా ఉన్న టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తే నేను ఇక్కడ ఉన్న లీస్ట్ ఆఫ్ హెడ్డింగ్స్లో హెడ్డింగ్ 1 అని కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇది హెడ్డింగ్ 1కి సంబంధించిన స్టైల్. సో మళ్ళీ శాంపుల్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి హెడ్డింగ్ 2లో కన్వర్ట్ చేస్తున్నాను. ఇది హెడ్డింగ్ 2కి సంబంధించిన స్టైల్. అలానే మళ్ళీ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ హెడ్డింగ్ నెంబర్ 3లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఇది హెడ్డింగ్ నెంబర్ 3కి సంబంధించిన స్టైల్. మీరు ఒక స్టైల్కి టెక్స్ట్ యొక్క స్టైల్ అనేది చేంజ్ అవుతుండడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రైట్? సో ఇది నార్మల్గా ఉన్న టెక్స్ట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ వీడియోలో ఈ శాంపిల్ చూసాం కదా, ఆ తర్వాత ఒక డాక్యుమెంట్ని ఎలా ప్రిపేర్ చేయాలి, డాక్యుమెంట్కి సంబంధించిన ఇండెక్స్ ఆర్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో ముందుగా ఇక్కడ ఉన్న మొత్తం డేటాని ఎరేస్ చేస్తున్నాను. సో Ctrl+A ప్రెస్ చేసి సెలెక్ట్ చేయండి. తర్వాత బ్యాక్ స్పేస్ కానీ లేదంటే డిలీట్ అనే బటన్ కానీ ప్రెస్ చేయడం ద్వారా ఆ ఉన్న టోటల్ డేటాని మీరు ఎరేస్ చేయొచ్చు, రైట్? సో అనుకుందాం, ఇక్కడ మనం కంప్యూటర్ బేసిక్స్ అనే ఒక టెక్స్ట్ బుక్ని ప్రిపేర్ చేస్తున్నాం అనుకుందాం. సో ఇలా కంప్యూటర్ బేసిక్స్ అనే టెక్స్ట్ బుక్ని క్రియేట్ చేయడానికి ముందు మనం కొన్ని టైటిల్స్ యూజ్ చేస్తాం, అలానే హెడ్డింగ్ కూడా యూజ్ చేస్తాం, రైట్? సో ముందుగా నేను టైటిల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత దాన్ని నేను సెంటర్ అలైన్మెంట్లో యాక్టివేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ రాస్తున్నాను నేను కంప్యూటర్ బేసిక్స్ అని. సో కంప్యూటర్ బేసిక్స్ అని నోట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి =rand. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను కాబట్టి డిఫాల్ట్గా కొన్ని డమ్మీ టెక్స్ట్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో =rand 10 పారాగ్రాఫ్స్. ఇక్కడ మనం కంప్యూటర్ బేసిక్స్ అనే కోర్స్కి సంబంధించిన ఒక చిన్న ఇంట్రడక్షన్ చూస్తున్నాం. సో నెక్స్ట్ పేజెస్ నుంచి నేను MS వర్డ్ ఇంకా ఫండమెంటల్స్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చేస్తామన్నమాట. సో దీంట్లో ఫస్ట్గా నేను ఇక్కడ ఫండమెంటల్స్ అని రాస్తున్నాను. సో ఫండమెంటల్స్ కంప్యూటర్కి సంబంధించిన ఫండమెంటల్స్ అనమాట. సో ఈ ఫండమెంటల్స్ అనేది మనకు మెయిన్ టాపిక్. ఇంకా MS వర్డ్ కూడా మెయిన్ టాపిక్, MS ఎక్సెల్ కూడా మెయిన్ టాపిక్, ఇంకా MS పవర్ పాయింట్ కూడా మెయిన్ టాపిక్, కరెక్ట్? సో ముందుగా అయితే మనం ఫండమెంటల్స్. సో మెయిన్ టాపిక్స్ని మనం హెడ్డింగ్ 1లో ఉంచుతాం. ఆ మెయిన్ టాపిక్స్లో మళ్ళీ ఏదైనా హెడ్డింగ్స్ ఉంటే వాటిని హెడ్డింగ్ 2లో, దాంట్లో మళ్ళీ మనకు మెయిన్ టాపిక్స్ని మనం హెడ్డింగ్ 1లో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ మెయిన్ హెడ్డింగ్లో ఇంకా ఏదైనా సబ్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని మనం హెడ్డింగ్ 2లో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ వాటిలో ఇంకా సబ్ లిస్టింగ్ ఏదైనా ఉంటే అప్పుడు మనం హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4 యూస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ 3 లెవెల్ యూస్ చేస్తాను. సో ఫండమెంటల్స్ ఇది నాకు మెయిన్ హెడ్డింగ్ కాబట్టి దీన్ని నేను డైరెక్ట్గా హెడ్డింగ్ 1లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో కన్వర్ట్ చేసిన తర్వాత ఈ ఫండమెంటల్కి సంబంధించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం అనుకుందాం. ఒక 50 పారాగ్రాఫ్స్లో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామనుకుందాం. అంటే ఫండమెంటల్కి సంబంధించిన టోటల్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ వరకు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ లైన్లో నేను ఇక్కడ MS వర్డ్ అని టైప్ చేస్తున్నాను. సో ఇది మనకు MS వర్డ్ అనేది కూడా మనకు మెయిన్ టాపిక్ కాబట్టి దీన్ని హెడ్డింగ్ నెంబర్ 1లో సెలెక్ట్ చేస్తున్నాను. సో MS వర్డ్కి సంబంధించిన కొంచెం ఇంట్రడక్షన్ =rand 10 పారాగ్రాఫ్స్ ఎంటర్. ఇది MS వర్డ్కి సంబంధించిన ఇంట్రడక్షన్. అయితే ఈ MS వర్డ్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు బేసిక్స్ అని, అడ్వాన్స్డ్ అని, ప్రొఫెషనల్ అని 3 లెవెల్స్ ఉంటాయి. సో ముందుగా నేను ఇక్కడ MS వర్డ్
దానికి సంబంధించిన బేసిక్స్. అంటే ఇది ఎంఎస్ వర్డ్లో బేసిక్స్, అంటే ఒక మెయిన్ హెడ్డింగ్లో ఇంకొక సబ్ హెడ్డింగ్. సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేశాక దీన్ని నేను హెడ్డింగ్ నెంబర్ 2లోకి కన్వర్ట్ చేస్తాను. సో హెడ్డింగ్ నెంబర్ 2లో ఈక్వల్స్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్, హెడ్డింగ్ నెంబర్ 2లో ఈక్వల్స్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ ఒక 100 పారాగ్రాఫ్స్ ఎంటర్. సో ఇక్కడ బేసిక్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. మళ్ళీ నేను ఇక్కడ ఎంఎస్ వర్డ్ అని టైప్ చేసి ఎంఎస్ వర్డ్, సో దీంట్లో మళ్ళీ అడ్వాన్స్డ్, ఎంఎస్ వర్డ్కి సంబంధించిన కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం అనుకుందాం. సో దానికి సంబంధించిన టెక్స్ట్ని మీరు సెలెక్ట్ చేసి ఈ టెక్స్ట్ని కూడా నేను హెడ్డింగ్ నెంబర్ 2లో కన్వర్ట్ చేస్తున్నాను. రైట్. సో ఇలా ఎంఎస్ వర్డ్కి సంబంధించిన అడ్వాన్స్ టాపిక్స్ని మనం ఒక 200 పారాగ్రాఫ్లో డిస్కస్ చేస్తున్నాం అనుకుందాం. అలా 200 అయిన తర్వాత మళ్ళీ నేను ఎంఎస్ వర్డ్కి సంబంధించిన కొన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తాను. అయితే ఇక్కడ ఎంఎస్ వర్డ్కి సంబంధించిన థర్డ్ లెవెల్లో ఓన్లీ నేను బోనస్ టాపిక్స్ అని మాత్రం యాడ్ చేస్తున్నాను. అయితే ఈ బోనస్ టాపిక్స్ అనేది మెయిన్ టాపిక్ కాదు కాబట్టి సో దాన్ని నేను ఇక్కడ హెడ్డింగ్ నెంబర్ 3లో ఇస్తున్నాను. సో హెడ్డింగ్ నెంబర్ 3లో ఇచ్చిన తర్వాత కొంచెం దీంట్లో కొంచెం ఈక్వల్స్ టు ర్యాండ్ ఒక 30 పారాగ్రాఫ్స్ డేటా ఇంక్లూడ్ చేశాను. సో ఇక్కడ మనకు ఫండమెంటల్స్ అనేది హెడ్డింగ్ నెంబర్ 1లో ఉంది, అలానే ఎంఎస్ వర్డ్ అనేది కూడా హెడ్డింగ్ నెంబర్ 1లో ఉంది. ఎంఎస్ వర్డ్లో మళ్ళీ మనకు 2 హెడ్డింగ్స్ ఉన్నాయి, అది హెడ్డింగ్ నెంబర్ 2 లెవెల్లో, అదేంటంటే అడ్వాన్స్డ్ ఇంకా ప్రొఫెషనల్. సో ఆ తర్వాత మళ్ళీ మనకు హెడ్డింగ్ నెంబర్ 3లో కొన్ని బోనస్ టాపిక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటికి సంబంధించి మనం టేబుల్ ఆఫ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ముందుగా మనం ఫస్ట్ పేజ్కి వెళ్ళాలి కాబట్టి Ctrl+Home ప్రెస్ చేస్తున్నాను. సో టాప్కి వెళ్తుంది. మళ్ళీ లాస్ట్ పేజ్కి రావాల్సి ఉంటే Ctrl+End ప్రెస్ చేయండి. సో ప్రస్తుతానికైతే Ctrl+Home ప్రెస్ చేసి టాప్కి వచ్చాను. సో ఫస్ట్ పేజ్లో నేను టేబుల్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ పేజ్లో నేను నార్మల్ టెక్స్ట్ని యాక్టివేట్ చేస్తున్నాను. సో నార్మల్ టెక్స్ట్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు టేబుల్ ఆఫ్ కంటెంట్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి రిఫరెన్సెస్ అనే ట్యాబ్లో వెళ్ళండి. సో రిఫరెన్స్ ట్యాబ్ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్కి సంబంధించిన ఫార్మాట్స్ ఉంటాయి. సో దీనిలో మీకు నచ్చిన ఫార్మాట్ని సెలెక్ట్ చేయండి. సో ప్రస్తుతం నేనైతే ఇక్కడ ఆటోమేటిక్గానే టేబుల్ని యూస్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా నాకు చూడవచ్చు మీరు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది సెకండ్ పేజ్ నుంచి మనకు ఫండమెంటల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మనకు 6th పేజ్ నుంచి ఎంఎస్ వర్డ్స్ టాపిక్ స్టార్ట్ అయ్యాయి. ఎంఎస్ వర్డ్లో మళ్ళీ మనకు 2 లెవెల్స్ ఉన్నాయి, బేసిక్స్ ఇంకా అడ్వాన్స్డ్ అని. సో ఫండమెంటల్స్ అండ్ ఎంఎస్ వర్డ్ అనేది హెడ్డింగ్ నెంబర్ 1, ఎంఎస్ వర్డ్ బేసిక్స్ ఇంకా అడ్వాన్స్ అనేది హెడ్డింగ్ నెంబర్ 2లో ఉంది. మళ్ళీ మనకు హెడ్డింగ్ నెంబర్ 3లో బోనస్ టాపిక్స్ ఉన్నాయి. రైట్. సో ఇలా మనం ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లో టేబుల్ ఆఫ్ కంటెంట్ని హెడ్డింగ్ ద్వారా మాత్రమే క్రియేట్ చేయగలుగుతాం. సో హెడ్డింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది క్రియేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఫ్యూచర్లో మీరు ఒకవేళ డాక్యుమెంట్ని ఎప్పుడైనా మాడిఫై చేసినట్లయితే, సో ప్రస్తుతానికి మనం ఇక్కడ డిస్కస్ చేసింది ఓన్లీ ఎంఎస్ వర్డ్ గురించి మాత్రమే డిస్కస్ చేసాం. అయితే ఇదే టెక్స్ట్ బుక్లో సో లాస్ట్కి వెళ్ళిన తర్వాత Ctrl+End ప్రెస్ చేయండి. సో ఇదే టెక్స్ట్ బుక్లో ఒకవేళ మనం ఈవెన్ ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే అక్కడ ఎంఎస్ ఎక్సెల్ అని టైప్ చేస్తున్నాను. సో ఎంఎస్ ఎక్సెల్ అనేది మెయిన్ టాపిక్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసేసి నేను హెడ్డింగ్ నెంబర్ హోమ్లో వెళ్ళి హెడ్డింగ్ నెంబర్ 1 అని చెప్పి కన్ఫర్మ్ చేస్తాను, హెడ్డింగ్ నెంబర్ 1. సో దీనికి సంబంధించిన కొంచెం స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక 10 పారాగ్రాఫ్స్ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించిన కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్, ఎంఎస్ ఎక్సెల్ అడ్వాన్స్కి సంబంధించిన టాపిక్స్ని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తామనుకున్నాం. దీన్ని నేను హెడ్డింగ్ నెంబర్ 2లో కన్వర్ట్ చేస్తున్నాను. సో హెడ్డింగ్ నెంబర్ 2లో ఇచ్చిన తర్వాత ఈక్వల్స్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ ఒక 200 పారాగ్రాఫ్స్ క్లోజ్ ఎంటర్. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి ఇంకొకటి ప్రొఫెషనల్ టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం అనుకుందాం. సో ఎంఎస్ వర్డ్ ప్రొఫెషనల్ని సెలెక్ట్ చేసి దాన్ని నేను మళ్ళీ హెడ్డింగ్ 2లో కన్వర్ట్ చేస్తున్నాను. సో ఈక్వల్స్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ 30 పారాగ్రాఫ్స్ ఎంటర్. ఆ తర్వాత మళ్ళీ కొంచెం బోనస్ టాపిక్స్ ఇస్తున్నాం అనుకుందాం. సో అలాంటి కేసులో మళ్ళీ ఇక్కడ నేను ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పి తర్వాత బోనస్ టాపిక్స్ అని యాడ్ చేస్తున్నాను. అయితే ఈ బోనస్ టాపిక్స్ అనేది మనకు మెయిన్ కాదు కాబట్టి ఆ బోనస్ టాపిక్స్ని సెలెక్ట్ చేసి నేను మళ్ళీ ఇక్కడ హెడ్డింగ్ నెంబర్ 3 లెవెల్లో వాటిని ఇస్తున్నాను. సో అక్కడ వాటికి సంబంధించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఈక్వల్స్ టు ర్యాండ్ 10 అండ్ ఎంటర్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ప్రస్తుతానికి నా కర్సర్ అనేది ఈ పేజ్లో యాక్టివేషన్ ఉంది. టోటల్గా ఈ డాక్యుమెంట్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని అంటే 54 పేజెస్. ఈ 54 పేజెస్లో మనం ఇందాక ఆల్రెడీ టేబుల్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేసాం. సో Ctrl+Home ప్రెస్ చేస్తున్నాను. కానీ మీరు చూడొచ్చు మనం ఎప్పుడు క్రియేట్ చేసాం, ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రమే
కంటెంట్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఎంఎస్ వర్డ్కి సంబంధించిన టేబుల్ ఆఫ్ కంటెంట్ మాత్రమే క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు ఇందాక మనం మళ్ళీ వాటిలో అడిషనల్గా ఎంఎస్ ఎక్సెల్ని కూడా ఇన్సర్ట్ చేసాం, కానీ ఇక్కడ మనకు టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది అప్డేట్ అవ్వలేదు. సో దీన్ని మీరు అప్డేట్ చేయడానికి సో రిఫరెన్సెస్ అనే ట్యాబ్లో వెళ్ళాల్సి ఉంటుంది. రిఫరెన్సెస్ అనే ట్యాబ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే అప్డేట్ టేబుల్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో సింపుల్గా అప్డేట్ టేబుల్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత పేజ్ నెంబర్స్ని మాత్రమే కాకుండా టోటల్ ఎంటైర్ టేబుల్ని, వాటి హెడ్డింగ్స్ని ప్లస్ వాటి పేజ్ నెంబర్స్ని అప్డేట్ చేయాలి. కాబట్టి అప్డేట్ ఎంటైర్ టేబుల్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసి ఒక్కసారి మీరు ఓకే మీరే క్లిక్ చేస్తే ప్రస్తుతానికి చూడొచ్చు ఓన్లీ ఎంఎస్ వర్డ్కి సంబంధించి టైటిల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఓకే మీరే క్లిక్ చేస్తే మీకు ఎంఎస్ ఎక్సెల్ కూడా వస్తుంది. సో మీరు చూడొచ్చు మనకి మార్జిన్కి క్లోజ్గా స్టార్ట్ అయిన టెక్స్ట్ ఏంటి అంటే అది హెడ్డింగ్ నెంబర్ 1, ఆ తర్వాత హెడ్డింగ్ నెంబర్ 2, మళ్ళీ ఇంకా హెడ్డింగ్ నెంబర్ 3. సో ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంఎస్ వర్డ్కి సంబంధించిన బోనస్ టాపిక్స్ చెక్ చేయాలనుకుంటున్నాను. సో డైరెక్ట్గా మీరు కంట్రోల్ ప్రెస్ చేసి ఈ బోనస్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా సిస్టమ్ మిమ్మల్ని బోనస్ టాపిక్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇలా మనం బోనస్ టాపిక్స్కి రీచ్ అవ్వచ్చు. మళ్ళీ హోమ్ పేజ్కి రావాలి అంటే కంట్రోల్ ప్లస్ హోమ్, మళ్ళీ చివరికి వెళ్ళాలంటే కంట్రోల్ ప్లస్ ఎండ్ ప్రెస్ చేస్తే మనం చేయొచ్చు. సో ఇలా మన ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లో హెడ్డింగ్స్ని యూజ్ చేయడం ద్వారా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ.